ఎనటామికల్ టర్మ్స్ దట్ మీన్స్ టర్మ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎనాటమీ. ఒక లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో అలానే ఎనాటమీ సబ్జెక్ట్ నేర్చుకునే ముందు ఈ టర్మ్స్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి మెడికల్ స్టూడెంట్ యొక్క జర్నీ ఈ బేసిక్ ఎనాటమికల్ టర్మినాలజీతోనే స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎనాటమికల్ టర్మ్స్ ఆర్ బేసికల్లీ మెడికల్ టర్మ్స్ అనమాట. వీటిని మీ త్రూ అవుట్ ద కెరియర్ యూస్ చేస్తూనే ఉంటారు. So in this video, I will be explaining the most important anatomical terms that every medical student must know before studying anatomy. ఫస్ట్ మనం anatomical పొజిషన్తో స్టార్ట్ చేద్దాం. anatomical పొజిషన్ అంటే బాడీ స్టాండింగ్ స్ట్రైట్, ఆర్మ్స్ బై ది సైడ్ ఆఫ్ ది బాడీ, పామ్స్ ఫేసింగ్ ఫార్వర్డ్, ఫీట్ టుగెదర్. దిస్ ఈజ్ ద anatomical పొజిషన్. ఈ anatomical పొజిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలోని పార్ట్స్ కానీ ఆర్గాన్స్ కానీ వాటి యొక్క రిలేషన్స్ కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు మన బాడీకి ఒక రెఫరెన్స్ పొజిషన్ ఆర్ఎల్స్ ఒక ఫిక్స్డ్ పొజిషన్ అనేది ఉంటే మన అండర్స్టాండింగ్కి ఈజీగా ఉంటుంది. సో దానికోసమే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? అతని చెస్ట్ అనేది అబ్డామిన్కి పైన ఉంది అని చెప్పొచ్చు. సేమ్ పర్సన్ ఇప్పుడు పడుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాము? అతని చెస్ట్ అనేది అతని అబ్డామిన్కి పైన ఉందని కొంతమంది అంటారు, కొంతమంది ముందుంది అని కూడా అంటారు. సో మన పొజిషన్ చేంజ్ అయిన ప్రతిసారి మనం చూసే విధానం అనేది మారిపోతుంది. సో అందుకే యూనివర్సల్గా ఒక పొజిషన్ ఫిక్స్డ్గా ఉంటే ఎలాంటి కన్ఫ్యూజను ఉండదు. సో అందుకే ఈ పొజిషన్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎనటామికల్ డైరెక్షనల్ టర్మ్స్. ఈ ఎనటామికల్ డైరెక్షనల్ టర్మ్స్ దేనికోసం అంటే మన బాడీ పైన ఏదైనా ప్లేస్ కోసం కానీ ఆల్సో ఒక స్పెసిఫిక్ పాయింట్ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది తగ్గించడానికి ఈ ఎనటామికల్ డైరెక్షనల్ టర్మ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. సుపీరియర్ అంటే పైకి అని అర్థం, దట్ మీన్స్ టువర్డ్స్ ద హెడ్ అని. అదే ఇన్ఫీరియర్ అంటే కిందకి అని అర్థం, దట్ మీన్స్ టువర్డ్స్ ద ఫీట్ అని. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు? మన హార్ట్ అనేది స్టమక్కి సుపీరియర్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఏంటి? పైన ఉంది అని అర్థం. ఆర్ఎల్స్ మన స్టమక్ అనేది హార్ట్కి ఇన్ఫీరియర్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఏంటి? కిందకు ఉంది అని. నెక్స్ట్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. వీటినే మనం వెంట్రల్ అండ్ డోర్సల్ అని కూడా యూజ్ చేస్తాము. ఫస్ట్లీ యాంటీరియర్ అంటే టువర్డ్స్ ద ఫ్రంట్, ముందుకి అని అర్థం. అదే పోస్టీరియర్ అంటే టువర్డ్స్ ద బ్యాక్, వెనకకి అని అర్థం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మన స్టెర్నమ్ అనేది హార్ట్కి యాంటీరియర్గా ఉంటుంది అని చెప్పవచ్చు, అంటే ముందుకు ఉంటుంది. ఆర్ఎల్స్ మన హార్ట్ అనేది స్టెర్నమ్కి పోస్టీరియర్గా ఉంటుంది, అంటే వెనకకు ఉంటుంది. ఈ యాంటీరియర్ పోస్టీరియర్ని మన బాడీని ఏ వ్యూలో చూస్తున్నాం అంటే ఎటువైపు నుంచి చూస్తున్నాము అని డిస్క్రైబ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. లైక్ ఇఫ్ మన బాడీని యాంటీరియర్ వ్యూ నుంచి చూస్తున్నారు అంటే దట్ మీన్స్ ముందు నుంచి చూస్తున్నారు అని. అట్ ది సేమ్ టైం ఇఫ్ మన బాడీని పోస్టీరియర్ వ్యూ నుంచి చూస్తున్నారు అంటే దట్ మీన్స్ మన బాడీని బ్యాక్ నుంచి చూస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ మీడియల్ అండ్ లాటరల్. మీడియల్ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్ ఆఫ్ ది బాడీ, అదే లాటరల్ అంటే అవే ఫ్రమ్ ది బాడీ, టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మన హార్ట్ అనేది లంగ్స్కి మీడియల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం మన లంగ్స్ అనేవి హార్ట్కి లాటరల్గా ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఓకే, మన బాడీని ఏ వ్యూలో చూస్తున్నారు అని డిస్క్రైబ్ చేయడానికి లాటరల్ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తారనమాట. అంటే ఇఫ్ మన బాడీని లాటరల్ వ్యూ నుంచి చూస్తున్నారు అని అంటే దట్ మీన్స్ మన బాడీని ఒక సైడ్ నుంచి చూస్తున్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్. డిస్టల్ ఆర్ డైస్టల్, ఎనీవే ఈ టర్మ్స్ని ఎపెండిక్యులర్ బాడీ పార్ట్స్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. మన స్కెలిటల్ బాడీని టూగా డివైడ్ చేశారు. ఒకటేమో ఎపెండిక్యులర్ బాడీ, ఇంకోటేమో యాక్సిల్ బాడీ. యాక్సిల్ బాడీ అంటే హెడ్, నెక్, ట్రంక్ ప్రెజెంట్ అయి ఉంటాయి. అదే ఎపెండిక్యులర్ బాడీ అంటే అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్ వస్తాయి. సో ఇక్కడ ప్రాక్సిమల్ అంటే టువర్డ్స్ ద యాక్సిల్ బాడీ అని అర్థం, దట్ మీన్స్ టువర్డ్స్ ద ట్రంక్ అని. అండ్ డైస్టల్ అంటే అవే ఫ్రమ్ ది యాక్సిల్ బాడీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మన ఎల్బో జాయింట్ అనేది వ్రిస్ట్ జాయింట్కి ప్రాక్సిమల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే మన వ్రిస్ట్ జాయింట్ ఎల్బో జాయింట్కి డయాస్టల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. సో లాస్ట్లీ సూపర్ఫిషియల్ అండ్ డీప్. సూపర్ఫిషియల్ అంటే క్లోజ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ, దట్ మీన్స్ మన స్కిన్కి చాలా దగ్గరగా ఉండేవి అని. అయితే డీప్ అంటే అవే ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ, అంటే మన స్కిన్కి చాలా లోతుగా ఉండేవి అని. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మన స్టెర్నమ్ అనేది సూపర్ఫిషియల్ టు ది హార్ట్, అదే మన హార్ట్ అనేది డీప్ టు ది స్టెర్నమ్. Anatomical planes.
Anatomical planes are imaginary flat surface used to divide the human body into two sections. Anatomical plane అనేది ఒక ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్, చూడడానికి ఒక రెక్టాంగిల్ షేప్ గ్లాస్ లాగా ఉంటుంది. అది మన బాడీని టూ సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో బాడీని డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసి మనకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనకు అది ఏ వ్యూలో కనిపిస్తుంది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ బాడీ ప్లేన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మనకి మేజర్గా 3 ప్లేన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి: సాజిటల్ ప్లేన్, కరోనల్ ప్లేన్, ట్రాన్స్వర్స్ ప్లేన్. ఫస్ట్ వన్ సాజిటల్ ప్లేన్. ఈ ప్లేన్ మన బాడీని పై నుండి క్రింది వరకు వెర్టికల్గా పాస్ అవుతూ లెఫ్ట్ అండ్ రైట్గా డివైడ్ చేస్తుంది అనమాట. దీనికి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, మన స్కల్లో సూచర్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక సూచర్ అనేది మన స్కల్ని లెఫ్ట్ అండ్ రైట్గా డివైడ్ చేస్తుంది. దాని పేరే సాజిటల్ సూచర్. ఈ ప్లేన్ మన ఎంటైర్ బాడీని లెఫ్ట్ అండ్ రైట్గా డివైడ్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు ఈ ప్లేన్ అనేది ఈ సాజిటల్ సూచర్ త్రూగా పాస్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని సాజిటల్ ప్లేన్ అని అన్నారు. సెకండ్ వన్ కరోనల్ ప్లేన్. దీన్ని ఫ్రంటల్ ప్లేన్ అని కూడా అంటారు. ఇది బాడీని ఫ్రంట్ యాంటీరియర్గా అండ్ బ్యాక్ పోస్టీరియర్గా డివైడ్ చేస్తుంది. సో అందుకే దీన్ని ఫ్రంటల్ ప్లేన్ అని కూడా పిలుస్తున్నారు. థర్డ్ వన్ ట్రాన్స్వర్స్ ప్లేన్. దీన్ని హారిజంటల్ ప్లేన్ అని కూడా అంటారు. సో ఈ ప్లేన్ అనేది మన బాడీని టాప్ సుపీరియర్గా అండ్ బాటమ్ ఇన్ఫీరియర్గా డివైడ్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఈ ప్లేన్స్ అనేవి ట్రాన్స్వర్స్గా ఆర్ఎల్స్ హారిజాంటల్గా పాస్ అవుతున్నాయి కాబట్టి వీటికి నేమ్స్ అనేవి సజెస్ట్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, make sure to like the video and subscribe for more anatomy content like this. So see you in the next one. Bye bye.